మమ సుత సహధర్మ చరీకవ ప్రతీక్షైచాన వస్తుందా? భద్రంతే తాని గుహ్నేశ్వ ఆనిన. అదే ప్రథమభావే ఛాయేమానుగత సదా. కూర్చోండి. ఓం చతుస్సాగరవిందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. శివ సదా శివరాజమత్యా శ్రీప్రకరాన్విత పరశుగోత్రోద్భవస్య పరశుభశర్మణే సదా శివశర్మణః పౌత్రాయ శివశర్మణః పుత్రాయ. ఓం చతుస్సాగరవిందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. శివ సదా శివపరశుభత్రయా శ్రీప్రకరాన్విత పరశుగోత్రోద్భవస్య త్రిభువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సచ్చిదానంద స్వరూపాయ సాక్షాత్ పరమేశ్వర స్వరూపిణే శ్రీ మహేశ్వరాయ వరాయ. ఓం చతుస్సాగరవిందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిరాకంచిదానంద పరాకాశత్రయా శ్రీప్రకరాన్విత పరదేవ గోత్రోద్భవస్య పరవాసుదేవ శర్మణః నత్రేణీం గంధమాదన శర్మణః పౌత్రీణీం హిమవత్పర్వతరాజపుత్రీం చతుర్దశ భువనాధీశ్వరీం శక్తిస్వరూపిణీం పార్వతీనామ్నీం కన్యాం వృణీమహే. అమ్మవారి తల్లిదండ్రులు మీ దగ్గర వాళ్ళు ఇస్తారు. కన్యాదాన సమయంలో ఇంతకుముందు మనం సంకల్పంలో చెప్పాం, బంగారం, అలంకరణలు, ఇంకా ఆహార పదార్థాలు కావలసినవన్నీ ఇచ్చి అమ్మవారిని అయ్యవారికి దానం చేయాలి. వాస్తవంగా ఈ అన్నింటి మేళన మీ దగ్గర ఒక గుమ్మడికాయ, ఒక కొబ్బరి పండు, అందులో ఒక కొన్ని నాణాలు, సంపద అవే కదా ఇప్పుడు. సో కొన్ని నాణాలు ఉంటే గంధం కూడా వేసి మీరు అయ్యవారి వైపు ఉన్నటువంటి దంపతులకు, అంటే అయ్యవారి తల్లిదండ్రులకు ఇవ్వండి. మీ రెండు జంటలు లేచి మేమందరం చదువుతూ ఉంటాం, అయ్యవారి వైపు వాళ్ళకు ఇవ్వండి. తుభ్యం ప్రజాసాధ్య కర్మభ్య ప్రతిపాదయామి సాధన శరీరోన్యరక కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నమః. ఇప్పుడు వరుడిలాగా చెప్పాలి కదా తీసుకున్నప్పుడు. వాస్తవంగా దేవసత్యా సవిధ ప్రసవేష్మినోర్భాభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. ఇప్పుడు అయ్యవారు నేను చెప్పినటువంటి మంత్రంలో మీరు ఇచ్చినటువంటి అన్నింటితో అంగీకారంగా నేను అమ్మవారిని స్వీకరిస్తున్నాను అని చెప్పాడు. సో ఇప్పుడు మీరేం చేయాలి? మీరు తీసుకున్నారు కదా, స్వామివారి చేతులకి తాకించి అక్కడ కింద ఉంచండి, ఆయన తీసుకున్నట్టుగా. ఇప్పుడు నేను చెప్పింది